అంటే అన్న అంటే కృప అని అర్థం. మరి స్త్రీలలో కూడా ప్రవక్తలు ఉన్నారండి, మగవాళ్ళలోనే కాదు, ప్రవక్తలో స్త్రీలలో కూడా ప్రవక్తలు ప్రవక్తినీలు ఉన్నారు. వారు ఎవరనగా మిరియాము, అన్న, దెబోరా, మరి ఇంకా న్యాయాధిపతుల్లో దెబోరా, ఫిలిప్పి కుమార్తెలు, ఇలాగా స్త్రీల్లో కూడా మరి ప్రవక్తనీలు ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈ అన్న మరి ఆషేరు గోత్రానికి చెందిన వ్యక్తి, పెనియేలు కుమార్తె అయిన అన్న. ఈమె ఒక ప్రవక్తిని అంటూ బైబిల్ చెప్తుంది. అయితే ఆ యొక్క ప్రవక్తల అనబడేవారు పురుషుల్లోనే కాదు స్త్రీల్లోనూ కూడా ఉన్నారని సెలవిస్తుంది. ఈమె ప్రవక్తిని కాబట్టి లోక 2:36లో మరి సొంత మేధస్తో మనుషుడు వేరొక మనిషినితో మాట్లాడతారు ప్రవక్తలైతే మరి దేవుని పక్షముగా ప్రజలతో మాట్లాడేవారు ప్రవక్తలు. ఈమె భర్తతో కాపురం చేసింది. ఈ అన్న వివాహిత గుణవైతైన గృహిణి, భర్తకు కిరీటముగా ఉంది. ఈ అన్న ఆశ్చర్యము, అన్న భర్తకు కిరీటంగా ఉండట. అన్న పేరు పరిశుద్ధాత్మ దేవుడు మరి రాయటకు ఇష్టపడ్డాడు, కానీ ఆమె భర్త పేరు రాయటకు దేవుడు ఇష్టపడలేదు. ఎందుకో మరి తెలియదు. అన్న దేవుడికి ఇష్టమైంది కాబట్టి అన్నలాగా మనము కూడా భర్తల కిరీటంగా ఉండాలని, అన్నలాగా మనం బైబిల్లో రాయబడాలని, మన యొక్క భక్తి, మన యొక్క నీతి, మన ప్రార్థన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమె కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమె